సార్ అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర ప్రజల అదృష్టమో ఆయన దురదృష్టమో 11 సీట్లకే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా కోల్పోయారు. ఆయన 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అతని పరిపాలన అంతా కూడా అరాచకం, అస్తవ్యస్తం, కుట్రలు కుతంత్రాలతో కూడుకున్న పరిపాలన అది. ఆయన ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్. ఆయన ప్రతిదీ కూడా నేరపూరిత ఆలోచనలతో కూడుకొని ఉంటాయి. ప్రజాసేవ చేయటంలో కూడా నేరాన్ని జొప్పించిన వ్యక్తి అతను. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినా కూడా నేరపూరిత మనస్తత్వంతోనే అతను ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అధికారంలోకి రావటానికి కూడా హీ యూజ్డ్ హిజ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్ వేర్ ఎవర్ ఇట్ ఈజ్ నెసరీ. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ ఈ క్రిమినల్ ఇన్స్టింక్ట్, నేరపూరిత ఆలోచనలు ఆయన వాడుతూనే ఉన్నారు. దాని ఫలితంగా అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది. చాలా దురదృష్టం అది. నిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ పడవలతో ఢీకొట్టడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగం అది. జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మాజీ ఎంపీ సురేష్ గారు, ఎమ్మెల్సీ తలసల రఘురామ్ గారు, వీళ్ళ నలుగురు పన్నిన కుట్రలో భాగమే బ్యారేజ్ని పడవలతో ఢీకొట్టించటం. చాలా క్రిమినల్ అఫెన్స్ అది. ఒక భయంకరమైన కుట్ర అది. ప్రకాశం బ్యారేజ్ అదొక నేషనల్ ఎసెట్, అది జాతీయ సంపద. ప్రకాశం బ్యారేజ్ ఎవరి సొత్తో కాదు, వర్లరామయ్యదో, నారా చంద్రబాబు నాయుడు గారిదో, నారా లోకేష్ బాబు గారి సొత్తో కాదు. అది జాతి సంపద, రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల సొత్తు అది. అందుకనే నేషనల్ ఎసెట్ అది. దానిని నాశనం చేయాలని కుట్ర పన్ని దానిని ఢీకొట్టించటం క్షమించరాని నేరం. దేశద్రోహ నేరంతో సమానం ఇది. ఇట్ ఈస్ బట్ నథింగ్ బట్ వేజింగ్ ఎ వార్ against the established government, legally established government. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ప్రభుత్వం, ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిని గెలిపిస్తే ఈ కూటమిని అప్రతిష్ట పాలు చేయటం కోసం కుట్ర పన్ని ఈ పడవలతో ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టించటం క్షమించరాని నేరం అంటున్నాను నేను. దేశద్రోహ నేరంతో సమానం అంటున్నాను నేను. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం పన్నిన కుట్ర అని నేను అంటున్నాను. కుట్ర సఫలం కాలేదు, కానీ కొద్ది నష్టంతో బయటపడ్డాం. కొన్ని కోట్ల రూపాయల నష్టంతో మాత్రమే బయటపడింది రాష్ట్ర ప్రభుత్వం. లేకపోతే వాళ్ళు అనుకున్నది జరిగి ఉంటే, ఈ పడవలు సరైన రీతిలో బ్యారేజ్ని ఢీకొట్టుంటే ఆ నీటిని ఆపేవాళ్ళం కాదు మనం. సముద్రంలోకి వెళ్లే ముందు ఈ వరదంతా కూడా ఎన్ని గ్రామాలు ముంపుకు గురయ్యాయో, ఎంతమంది ప్రాణాలు పోయాయో, ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండేదో, ఎన్ని ఇళ్ళు మునిగిపోయాయో, ఎంత పశు సంపద నాశనమై ఉండేదో, కోట్లాది రూపాయలు లెక్కలేనంత సంపద నాశనమై ఉండేది. లెక్కలేనంతమంది ఆ రోజు 1997లోన వరద వచ్చింది. 1902లో వరద వచ్చింది కదా, మన దివిసీమ వరద వచ్చినప్పుడు ఏ రకంగా లెక్కలేనంతమంది చనిపోయారో, కరెక్ట్గా లెక్క కూడా తేల్చలేకపోయామో, శవాల్ని మనం లెక్కించలేకపోయామో, అటువంటి ప్రమాదం నుంచి బయటపడ్డామని నేను అంటాను. నేను గుండె మీద చేసుకొని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మీ కుట్ర కాదా అంటే నేను అడుగుతున్నాను.
మీ కుట్రలో భాగమే. లేకపోతే ఎవరండి సురేష్? ఈ పడవలు ఏంటండి? ఈ వరద వచ్చే ముందు రోజున పడవలన్నీ ఉద్దండరాయునిపాలెంలో సురేష్ కంట్రోల్లో ఉన్నాయి. మాజీ ఎంపీ సురేష్ కంట్రోల్లో ఉన్నాయి. అటువంటి పడవలు మరలా ఈ గొల్లపూడి సైడ్కి వచ్చి గొల్లవీడిలో ఈ ఉదయశ్రీ ఉషాశ్రీ ఎవరైతే ఉన్నారో ఈ తలసల రఘురామ్ గారి పార్ట్నర్, అతను వ్యాపార రిలేషన్, అతను ఈ రెండో వ్యక్తి ఇక్కడ చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసినారు రిమాండ్ రిపోర్ట్లో కూడా. పోలీస్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. దేర్ ట్రాన్సాక్షన్, బిజినెస్ అఫైర్స్, సాలరీస్ బోత్ ఆర్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ తలసల రఘురామ్, కోమటి రామ్మోహన్, కజిన్ అండ్ ఫాలోయర్ ఆఫ్ తలసల రఘురామ్. తలసల రఘురామ్ అంటే జగన్మోహన్ గారికి అత్యంత సన్నిహితుడు, వాళ్ళ ఎమ్మెల్సీ. హీ డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ టెల్లింగ్ హిమ్ ఎవ్రీథింగ్. ఇతను కోమటి రామ్మోహన్ తలసల రఘురామ్కి చెప్పకుండా, ఇది పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో వ్రాసిన మాట అండి, నేను చెబుతున్న మాట కాదు. ఉషాద్రి యూజ్డ్ టు ట్రేడ్ శాండ్ ఇల్లీగల్లీ విత్ నందిగం సురేష్ ఆఫ్ ఉద్దండరాయునిపాలెం. సిమిలర్లీ దీస్ టూ హ్యాడ్ మూవ్డ్ దేర్ బ్రోడ్స్. ఇదంతా మిగతా కథ. సో సురేష్కి ఉషాద్రి, రఘురామ్ గారికి కోమటి రామ్మోహన్. సో ఈ పడవలు, అరెస్ట్ అయిన ముద్దాయిలు మన తలసల రఘురామ్, తర్వాత ఇతను ఎక్స్ఎంపీ సురేష్, వీళ్ళందరూ కనెక్ట్ అయి ఉన్నారు. యాజ్ అబౌవ్ ఫ్యాక్ట్స్, కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పి వాళ్ళ ఉద్దేశం ఏంటి? గవర్నమెంట్ విల్ గెట్ ఏ బ్యాడ్ నేమ్. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ఇదంతా ప్లాన్ చేసామని వాళ్ళు ముద్దాయిలు ఒప్పుకున్నారు. దీన్ని బట్టి ఏం చేశారు? యాజ్ అబౌవ్ ఫ్యాక్ట్స్ ఐ యాడెడ్ సెక్షన్ 61B BSN యాక్ట్. ఏంటిది? కుట్ర, కాన్స్పిరసీ. ఈ కుట్ర సురేష్ ఒక్కడు, తలసల రఘురామ్ ఇద్దరే పన్నుతారా? బెంగళూరు ప్యాలెస్లో ఉన్న జగన్ పాత్రధారుడా? హైదరాబాద్లో ఉంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రధారుడు కాదా? అంటే వీళ్ళిద్దరికి తెలియకుండా ఈ దళిత వర్గానికి చెందిన ఇతనే ప్లాన్ చేస్తాడండి. ప్రకాశం బ్యారేజ్ లాంటి అదొక జాతీయ ప్రాపర్టీని, నేషనల్ ప్రాపర్టీని ధ్వంసం చేయటం కోసం, నాశనం చేయటం కోసం దాదాపు 20 లక్షల ఎకరాల సాగుకు భంగం కలిగించడం కోసం 20 లక్షల ఎకరాలు పోతాయండి. వీళ్ళు చేపట్టిన సాగులోకి రాకుండా పోతాయి 20 లక్షల ఎకరాలు. రైతు అనేవాడికి ఒక మెతుకు అన్నం ఉండదు. ఇక రైతు అనేవాడు ఒక ఎకరం సాగు ఉండదు ఇక్కడ కృష్ణా డెల్టాలో. అంత దుర్మార్గపు ప్లాన్ చేశారు. అందుకే కుట్ర సెక్షన్ని యాడ్ చేస్తున్నాం మేము. ఈ కుట్రలో అసలు సిసలైన వాళ్ళని బయటకు తీస్తామని వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు. దిస్ ఈజ్ ద రిమాండ్ రిపోర్ట్. నేను అడుగుతున్న పోలీసు వ్యవస్థను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వీళ్ళిద్దరంతా సాహసం చేయలేరు. ఎక్స్ఎంపీ సురేష్, తలసల రఘురామ్, వీళ్ళిద్దరు ఇంత సాహసం చేయలేరు. పడవలు ఉండొచ్చు, పడవలతో వ్యాపారం ఉండొచ్చు, పడవలతో ఇసుక వ్యాపారం చేస్తూ ఉండొచ్చు. కానీ ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేయాలి, ఆ జాతీయ ఆస్తికి నష్టం కలిగించాలి. ఎంతమంది చనిపోయినా పర్లేదు, ఎన్ని కోట్ల ఆస్తి నష్టమైనా పర్లేదు, 20 లక్షల ఎకరాల్లో సాగు జరగకపోయినా పర్వాలేదు, రైతులందరూ అలో లక్ష్మణాన్ని అల్లాడినా పర్వాలేదనే నిర్ణయం వీళ్ళిద్దరు తీసుకుంటారంటే నేను ఒప్పుకోలేను. దీని వెనక బలీయమైన శక్తి, బలమైన శక్తి ఉంది. ఆ శక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాక మరెవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాక మరెవరు? ఈ బలీయమైన శక్తి పాత్రను కూడా వెలికి తీయాలని నేను దర్యాప్తు చేస్తున్న అధికారుల్ని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ డీజీపీ